హై ఇంట్రెస్ట్ తో లోన్ కావాలా వద్దా అయితే ఈ వీడియో చూడండి. మీ క్రెడిట్ స్కోర్ లోగా ఉంటే లోన్ దొరకటం టఫ్ అండ్ ఒకవేళ దొరికినా అది ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. గుడ్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? ఇండియాలో రేటింగ్ బ్యూరోస్ లైక్ సిబిల్ స్కోర్స్ ఇస్తారు అండ్ 750 అబవ్ ఉండే స్కోరే ఐడియల్. బట్ ఈ మిస్టేక్స్ వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మిస్టేక్ నంబర్ 1, మీ క్రెడిట్ స్కోర్ ని చెక్ చేయకపోవడం. అకార్డింగ్ టు ఎ రిపోర్ట్, ఓన్లీ 32% ఆఫ్ అర్బన్ కన్స్యూమర్స్ వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్స్ ని యాక్టివ్ గా చెక్ చేసుకుంటున్నారు. మీరు దాన్ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ని యూస్ చేసుకోండి. మిస్టేక్ నంబర్ 2, ఈఎంఐస్ అండ్ బిల్స్ లేట్ గా పే చేయడం. మీ క్రెడిట్ స్కోర్ కి ఇది ఒక బిగ్ ఫ్యాక్టర్ గా ఉండేది పేమెంట్ హిస్టరీ. మీరు ఈఎంఐస్ ఆర్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆన్ టైమ్ లో పే చేయకపోతే మీ క్రెడిట్ స్కోర్ 35% వరకు పడిపోవచ్చు. సొల్యూషన్, ఆటో పే ఆర్ రిమైండర్స్ లాంటివి సెట్ చేసుకోండి, డిలే చేయకండి. మిస్టేక్ నంబర్ 3, ఓన్లీ మినిమం డ్యూ పే చేయడం. మీ క్రెడిట్ కార్డ్ కి మీరు ఓన్లీ మినిమం డ్యూ మాత్రం పే చేసుకుంటే మీరు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. 39% ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్ ఇది అండ్ వాళ్ళ స్కోర్ 70 to 110 పాయింట్స్ డ్రాప్ అవ్వచ్చు. మిస్టేక్ నంబర్ 4, మీ ఎంటైర్ క్రెడిట్ లిమిట్ ని యూస్ చేయడం. ఇప్పుడు మీరు 1 lakh రూపీ క్రెడిట్ లిమిట్ ఉంది అండ్ 80,000 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే లెండర్స్ మీరు ఫినాన్షియలీ స్ట్రెస్ గా ఉన్నారు అని అనుకుంటారు. ఇది మీ క్రెడిట్ స్కోర్ ని తగ్గించేస్తుంది. ఐడియల్ సొల్యూషన్ ఏంటంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ ని 30% కి తక్కువగానే పెట్టుకోండి. మిస్టేక్ నంబర్ 5, మల్టిపుల్ లోన్స్ కి ఒకేసారి అప్లై చేయడం. ఇప్పుడు మీరు చాలా లోన్స్ కి క్విక్ గా అప్లై చేస్తే బ్యాంక్స్ మీరు డెస్పరేట్ గా ఉన్నారు అని తెలుసుకుంటారు. రిజల్ట్, మీ క్రెడిట్ స్కోర్ 20 to 50 పాయింట్ డ్రాప్ అవ్వచ్చు. మిస్టేక్స్ లో ఏ మిస్టేక్స్ మీరు చేస్తున్నారు కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఫినాన్షియల్ హ్యాక్స్ కి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.